అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం పిత్ర అమావాస్య అంటే ఏమిటి, పిత్ర అమావాస్య నాడు ఏం చేస్తారు అనే విషయాలను తెలుసుకుందాం. పిత్ర అమావాస్య అంటే పెద్దల పండుగ అని అర్థం. పితృ అమావాస్య అన్నట్టు, అంటే పితృదేవతల యొక్క అమావాస్య. పితృదేవతలు అంటే మన గృహంలోన మన తాతలు కావచ్చు, ముత్తాతలు కావచ్చు, అమ్మమ్మలు కావచ్చు, నానమ్మలు కావచ్చు, చనిపోయి ఉంటారు. వారికి ప్రతి ఏడాది తిథి నాడు పూజలు చేస్తాం. వాళ్ళకి కావాల్సిన నైవేద్యాలు చేసుకొని నమస్కరించుకుంటాం. అంటే ప్రతి ఏడాది గుర్తు చేసుకుంటాం. కొంతమంది ధనము లేక కావచ్చు, లేదా మర్చిపోయి కావచ్చు, ఆ యొక్క పూజలు చేయడం ఆపివేస్తారు. మరియు కొంతమంది ఎలా చేయాలనో తెలియక ఆగిపోతారు. మరి కొంతమంది కాశీలోనికి వెళ్ళి అక్కడ పితృదేవతల పేరు మీద పూజలు చేస్తారు. అలాంటి పూజలు చేస్తే పితృదేవతలకు శాంతి కలుగుతుందని, వారి ఆత్మకు శాంతి కలుగుతుందని అనుకుంటారు. కొంతమంది ధనం లేక కాశీ వరకు వెళ్ళలేరు కదా. ఆ విధంగా ఉన్న వారు ఏం చేస్తారంటే, దసరా పండుగ కంటే ముందడ 9 రోజుల ముందడ పిత్ర అమావాస్య నాడు పెద్దల పండుగగా జరుపుకుంటారు. అంటే ఆ రోజున ఏం చేస్తారంటే, మొదటగా ఉదయాన్నే లేచి స్నానం చేసుకొని బియ్యము కూరగాయలను తీసుకొని బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి యొక్క గోత్రాన్ని చదివించుకొని, వారి యొక్క పేర్లను చదివించుకొని, మరియు ఆ బ్రాహ్మణుడు చెప్పే మంత్రం ఏమిటంటే, కాశీలో గయాలో వటా వృక్షం కింద ఏదైతే పుణ్యఫలము కలుగుతుందో అలాంటి పుణ్యఫలమును ఇచ్చటనే ఇచ్చి మమ్మల్ని రక్షింపరయ్యా అని చెప్పడం జరుగుతుంది. అంటే కాశీకి వెళ్ళి పూజలు చేస్తే ఎలాంటి పుణ్యము కలుగుతుందో అలాంటి పుణ్యమును భగవంతుడా అని నమస్కరించుకొని పూజలు చేస్తారు అన్నట్టు. వటావృక్షము అంటే మర్రి చెట్టు, అంటే దేవతల వృక్షాన్ని వటావృక్షము అని అంటారు. కాబట్టి పూజలు చేసుకొని మళ్ళీ తమ ఇంటిలోనికి వచ్చి తమ పెద్దలకు ఏవైతే ఇష్టమైన వంటలు ఉంటాయో ఆ వంటలను చేసుకొని వారి యొక్క ఫోటోకు నమస్కరించుకొని పూజలు చేస్తారు అన్నట్టు. ఇది పిత్ర అమావాస్య యొక్క విశిష్టత. కనుక ఈ వీడియో నచ్చితే ఉదయ్ జీటీసీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా డేంజర్ ఉదయ్ రాకింగ్ అనే ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి.